నువ్వు నన్ను తప్పించావు, బ్రతికించావు, ప్రాణం ఇచ్చావు. ఈ సమయంలో నువ్వు నాకు పాటిచ్చావు, నా చేతికి తాళాలు ఇచ్చావు, నా చేతికి స్వరమండలం ఇచ్చావు, సితారాని ఇచ్చావు. కత్తి లేదు నా చేతిలో, స్వరమండలం ఉంది, సితారా ఉంది, నా నోట్లో పాట ఉంది, నా మనసులో నువ్వు ఉన్నావు, నా హృదయంలో నువ్వు ఉన్నావు, నా జీవితంలో నువ్వు ఉన్నావు. కాబట్టి నాలో ఉన్న నిన్ను లోకానికి, సర్వలోకానికి, సర్వ ప్రజలకు నేనేం చేస్తాను? కీర్తిస్తాను, ప్రకటిస్తాను, ప్రచురిస్తాను అని అన్నాడు. నెమ్మది నిమ్మళం దొరికింది. అద్భుతమైన విశ్వాసం, అద్భుతమైనటువంటి విజయం, అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి సమయం, సందర్భం. దేవుని బిడ్డలారా, ఒక మాట నేను చెప్తాను, ప్రార్థనలో దేవునికి స్తుతులు చెల్లించాలి. గతంలో మనం ఏడ్చి ప్రార్థన చేశాం, గతంలో మనం ఏడ్చి విజ్ఞాపన చేశాం, దేవుడు వాడికి జవాబు ఇచ్చాడు, కానీ మనం తిరిగి దేవునికి స్తుతులు చెల్లించాలి. ప్రార్థనలో దేవునికి స్తుతులు చెల్లించడం అంటే గతములో, పూర్వములో మనం చేసినటువంటి ప్రార్థనకు, దేవుడు ఇచ్చినటువంటి జవాబుకి, బహుమతులకు, బహుమానాలకు మనం ఏం చేశాం? దేవుని వందనాలు చెప్పామా? అయ్యా, ఒకప్పుడు నేను ప్రార్థన చేశాను, నువ్వు నాకు మేలు చేశావు, కృప చూపించావు, సమాధానం ఇచ్చావు, జవాబునిచ్చావయ్యా, దానికి వందనాలు ప్రభువా అని సంతోషంతో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించామా? అవి లేకపోతే మళ్ళీ ఇప్పుడు ఎందుకు అడుగుతావు? అడగకూడదు. మరి అప్పుడు చేసిన మేలు విషయంలో నువ్వు కృతజ్ఞతలు చెప్పకపోతే, అప్పుడు ఏడ్చి ప్రార్థన చేసావు, మొత్తుకున్నావు, నీ పరిస్థితి ఏదో, నీ ప్రతికూలత ఏదో, అలాంటి పరిస్థితులు ఎన్నో మొక్కులు మొక్కుకున్నావు, ఎన్నో తిప్పలు పడ్డావు, ఎంతో ప్రార్థన చేసావు. దేవుడు తన మంచితనాన్ని బట్టి దేవుడు నీకు మేలు చేశాడు, కృప చూపించాడు, బహుమతి ఇచ్చాడు, బహుమానాలు ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, దీవెన ఇచ్చాడు. అన్నీ పొందుకొని దేవునికి ఏం చెప్పడం మర్చిపోయాం మనం ప్రార్థనలో. అందుకే దేవునికి ప్రభువా, నేను అప్పుడు ప్రార్థన చేశాను, నువ్వు నాకు మేలు చేశావు. దావీదు గారు అదే చేస్తున్నాడు. నేను ఆపదలో ఉన్నాను, ప్రతికూలతలో ఉన్నాను అని అక్కడి నుంచి అంటే వెళ్ళిపోవాలి. 10 మంది, 9 మంది కుష్ఠరోగుల్లాగా. ఇప్పుడు 7 నుండి 11 వచనాలు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అది ప్రార్థన, స్తుతి కలిసే ఉంటాయి, కలిసే ఉండాలి. అందుకే మన యొక్క జీవితంలో చేసిన మేళ్లను బట్టి, చేస్తున్న మేలులను బట్టి, చేయబోతున్నటువంటి మేలులను బట్టి ప్రార్థనలో దేవుని స్తుతించాలి, ప్రార్థనలో దేవుని కనపరచాలి. మీకున్నటువంటి పరిస్థితి ఏదైనా కావచ్చు, మీకున్నటువంటి ప్రతికూల పరిస్థితులు ఏదైనా కావచ్చు, మీ కష్ట, నష్ట, ఇరుకు, ఇబ్బందులు, సమస్యలు అవి ఎలాంటివైనా కావచ్చు, ఎన్నైనా కావచ్చు, అవి ఎన్నైనా నీ మీదకి వస్తూ ఉండొచ్చు కాక, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే వాటికి నీకు మధ్య ఎవరిని పెట్టు? దేవుని పెట్టు. ఆయనే చూసుకుంటాడు. మీరు ఓరకనే నిలబడి చూడండి, మీరుగా యుద్ధం చేసేది అన్నాడు మోషే గారు. ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఐగుప్తీయులను మరి అన్నాడు మీరు చూడండి. ఈరోజు మనకు ఒక వాగ్దానం, ఈ జూలై నెల మన సమస్యలను, మన కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు. నీ సమస్యలను సరళం చేయగలడు, నీ సమస్యలు, నీ కన్నీటిని తుడవగలిగే దేవుడు ఆయన, నీకు అభయమునిచ్చే దేవుడు ఆయన. దేవుడు చేస్తున్న మేళ్ళు, దేవుడు చేస్తున్న మేళ్లను బట్టి దేవుని స్తుతించు, దేవుడు చేస్తున్న మేలులను బట్టి దేవుణ్ణి స్తుతించు, దేవుడు చేయబోయే మేళ్లను బట్టి దేవుణ్ణి స్తుతించు. స్తుతించడం నేర్చుకుందాం, ప్రార్థనలో దేవుని కనపరచడం నేర్చుకుందాం, మన యొక్క విజ్ఞాపనలో దేవుణ్ణి మహింపరచడం నేర్చుకుందాం, మన ప్రార్థనలో. దేవుడు మన యొక్క కన్నీటిని, మన దుఃఖాన్ని నాట్యంగా, ఆనందంగా మార్చగలిగిన సార్వభౌముడు. గుహలో దావీదు సౌలు నొద్ద నుండి పారిపోయినప్పుడు అతడు రచించినటువంటి కీర్తన, ఈ 57వ కీర్తన మనం ధ్యానం చేస్తున్నప్పుడు చాలా చక్కటి ప్రార్థన కనిపిస్తుంది. ఈ 57వ కీర్తనను మనం చదువుతున్నప్పుడు, మనం ధ్యానం చేస్తున్నప్పుడు 3 ముఖ్యమైనటువంటి విషయాలు మనకు కనిపిస్తాయి. మొట్టమొదటిది ఏమిటి? 1 నుండి 3వ వచనం వరకు, 1 నుండి 3 వచనాలు దావీదును ఆవరించిన ఆపదలు కనిపిస్తాయి. 2వ భాగం 4 నుండి 7 వచనాల్లో 2వ భాగం దావీదును భయపెడుతున్న పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు, సమస్యలు ఇవన్నీ ఉన్నాయి. 3వ భాగంలో మనకేం కనిపిస్తాయి అంటే దావీదును ఉప్పొంగజేసిన విశ్వాసం మనకు 7వ వచనం నుండి 11వ వచనం వరకు మనకు కనిపిస్తుంది. ఈ 3 మాటలు మనం ఈ రోజున ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటి భాగంలోనికి వెళితే 1 నుండి 3 వచనాలు చూడండి. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణు జొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలం చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును. ఇది మొదటి భాగం. ఈ మొదటి భాగంలో 3 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను.
ఈ మొదటి భాగములో దావీదు గారు చేసిన 3 ప్రార్థనలు మనకు కనిపిస్తాయి, అవి మనకు వినిపిస్తాయి. ఈ 3 వచనాల్లో 3 రకాలైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి. ఈ 3 వచనాల్లో దావీదు గారు చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి, ఆయన వాడినటువంటి 3 ముఖ్యమైనటువంటి పదాలు ఈ 3 వచనాల్లో కనిపిస్తాయి. మొట్టమొదటి మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఏమిటి? 1వ వచనం, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. దావీదు చేసిన 3 రకాల ప్రార్థనలో ఆయన వాడినటువంటి మొదటి రకం ప్రార్థనలో ఆయన వాడిన మొదటి మాట ఏమిటి అని అంటే, మొదటి వచనంలో ప్రభువా నన్ను దాచుము. మొట్టమొదటి మాట ఏమిటి? ప్రభువా నన్ను దాచుము. 3 రకాలైనటువంటి ప్రార్థనలో మొదటి రకం ప్రార్థన జ్ఞాపకం చేస్తున్నాను. ఆ మొదటి రకం ప్రార్థనలో మొదటి మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన? ప్రభువా నన్ను దాచుము అంటున్నాడు. ఈ మాట చాలా బలమైనదండి. ప్రభువా నన్ను దాచుము, నన్ను దాచుము. దావీదు గారికి తెలుసు, ఎక్కడికి వెళ్తే నేను క్షేమంగా ఉంటానో, ఎక్కడికి వెళ్తే నేను భద్రంగా ఉంటానో, ఎక్కడికి వెళ్తే నాకు క్షేమము ఉంటుందో, ఎక్కడికి వెళ్తే నేను దాచబడతానో, ఎక్కడికి వెళ్తే నేను భద్రంగా ఉంటానో దావీదు గారికి బాగా తెలుసు. అందుకని ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన? ప్రభువా నన్ను దాచుము. ఇందాక నేను ఒక మాట జ్ఞాపకం చేసిన, పైన చిన్న అక్షరాలతో రాయబడి ఉన్నదని. గుహలో దావీదు సౌలు నొద్ద నుండి పారిపోయినప్పుడు రచించినటువంటి కీర్తన ఇది, జ్ఞాపకం చేసుకోండి. ఇక మిగతా వచనాలను మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆ ధ్యానాంశంలో మొదటి మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. దావీదును ఆవరించిన ఆపదల్లో ఆయన 3 రకాల ప్రార్థనలు చేశాడు. ఆ 3 రకాలైనటువంటి ప్రార్థనలో ఆయన వాడిన ముఖ్యమైనటువంటి మాట, మొదటి రకంలో ముఖ్యమైన మాట ఏమిటనంటే, ప్రభువా నన్ను దాచుము అంటున్నాడు. ఎంత మంచి మాట! ప్రభువా నన్ను దాచుము, నా దాగుచోటు నీవే, నా భద్రత నీవే, నా క్షేమము నీవే, అయ్యా నన్ను దాచుము అన్నాడంటే ఎంత గొప్ప ప్రార్థన అండి. ప్రార్థనలో ఎంత మంచి శ్రేష్టమైనటువంటి మాట అది. నన్ను దాచుము నాయనా, నన్ను దాచుము. ఈ భూమి మీద మనుష్యుడు తన యొక్క క్షేమం గురించి, తన యొక్క సౌఖ్యము గురించి, తన యొక్క భద్రతను గురించి రకరకాలైనటువంటి ప్లాన్స్ ఉపయోగిస్తాడు, ఉపాయాలు ఉంటాయి, రకరకాలైనటువంటి భద్రతలు ఉంటాయి. ఈ భూమి మీద రకరకాలైనటువంటి భద్రతలు ఉన్నాయి, రకరకాలైనటువంటి భద్రతలు ఉంటాయి, రకరకాలైనటువంటి భద్రతలు పుట్టుకొస్తాయి. దావీదు గారిని చూడండి, తన యొక్క భద్రత నిమిత్తము, తన యొక్క క్షేమాన్ని నిమిత్తము తను దాగు చోటుగా ఎవరిని కోరుకున్నాడు? ఆయన దేవుణ్ణి కోరుకున్నాడు. అయ్యా నువ్వు నన్ను దాచుము, ప్రభువా నన్ను దాయి. అందరూ దోచేసేవారే, అందరూ కాజేసేవారే. ఎవరి దగ్గర రాజులను నమ్ముకునే విషయంలో, మనుషులను నమ్ముకునే విషయంలో క్షేమము లేదు, భద్రత లేదు. కానీ నా దేవుని దగ్గర నేను ఎలా ఉంటానో దావీదు గారికి బాగా తెలుసు. అందుకని ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నన్ను దాచుము ప్రభువా, ప్రభువా నన్ను దాచుము. మరొకసారి చదువుదాం ఆ మాట. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపోవు వరకు. ఆపదలు వచ్చాయి, ఆపదల్లో ఉన్నాను, ఆపదలు మీదకొచ్చేసాయి, మీదకొచ్చేస్తున్నాయి, మీదకు రాబోతున్నాయి, అవి తొలగిపోవు వరకు ప్రభువా నన్ను దాచుము. ఎక్కడ దాచుము? నీ రెక్కల నీడను నన్ను దాచుము, నీ హస్తాల క్రింద నన్ను దాచుము, నీ చేతి నీడలో నన్ను దాచుము. నీవే నా క్షేమం, నీవే నా భద్రత, నీవే నా భాగ్యం, నీవే నా సైన్యం, నీవే నా కంచె, నీవే నా ప్రాకారం, అగ్ని ప్రాకారం నీవే. ఇన్ని మాటలున్నాయి, ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఈ ఎన్ని అర్థాలకి నేను ఒక మాట అన్నాను, ఏంటంటే ప్రభువా నన్ను దాచుము. నువ్వు దాచిపెడితే, నీ హస్తాల్లో నేనుంటే నన్ను ఏది దాటి రాలేదని నాకు బాగా తెలుసు. ప్రభువా నన్ను దాచుము, నన్ను దాయి, నా దాగుచోటు నీవే, నీ రెక్కల నీడకొచ్చాను,
కోడి తన పిల్లలను దాచిన రీతిగా నన్ను కూడా ప్రభువా నీ రెక్కల నీడన, నీ రెక్కల క్రింద, నీ బాహుబలముతో, నీ దక్షిణ హస్తముతో నన్ను దాచిపెట్టు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. అది మొదటి మాట. రెండవ మాట నేను జ్ఞాపకం చేస్తున్నా. దావీదు చేసిన 3 రకాలైన ప్రార్థనలో మొదటి రకం నేను జ్ఞాపకం చేశాను. ప్రభువా నన్ను దాచుము, మొదటి వచనం. రెండవ వచనంలో రెండవ రకం ప్రార్థన నేను జ్ఞాపకం చేస్తాను. రెండవ వచనం చదవండి. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నాను. రెండవ మాట జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు చేసిన రెండవ రకమైనటువంటి ప్రార్థనలో రెండవ ముఖ్యమైనటువంటి మాట ఏమిటి అని అంటే, ప్రభువా నా ప్రార్థన ఆలకించుము అని అన్నాడు. ఏమన్నాడు అక్కడ? ఏమన్నాడు? మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నానంటే దాని అర్థం ఏంటంటే, ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము. ఆలకించేవాడివి, అంగీకరించేవాడివి, చెవియొగ్గేవాడివి. అందరూ అవతలకి నెట్టేసేవాళ్ళే. మన గోడు వినేవాడు ఎవడు ఈ భూమి మీద లేడు. మనల్ని పట్టించుకోరు. మనల్నే పట్టించుకోకపోతే మన మాటని ఎలా పట్టించుకుంటారు? అప్పుడప్పుడు మనుషుడు అంటాడు, నా మాటకు అసలు లెక్కే లేకుండా పోయింది, నా మాటకు అసలు విలువే లేకుండా పోయింది, నా కేకలకు అసలు అర్థమే లేదు, నేను ఎంత చెప్పినా వినిపించుకునే నాదుడే లేడు, నా మాటను పట్టించుకునే నాదుడే లేడు. ఎందుకోసం అంటే అసలు నువ్వే లెక్క లేకపోతే నీ మాట ఏం లెక్క ఉంటుంది? అవునా కాదు? నా కన్నీళ్ళకు లెక్కలేదు, నా మాటకు లెక్కలేదు, అసలు నేనంటేనే లెక్కలేదు. అది నిజం. నువ్వంటే లెక్కలేదు కాబట్టి నీ మాట అంటే లెక్కలేదు. నువ్వంటే లెక్కలేదు కాబట్టి నీ కన్నీళ్లకు లెక్కలేదు. నువ్వంటే లెక్కలేదు కాబట్టి నువ్వేం చేసినా కానీ అది లెక్కలోనికి లేదు. దేవుని బిడ్డలారా, ఈ రోజున దావీదు గారు మనకు నేర్పిస్తున్నట్టు రెండో మాట ఏంటంటే, ప్రభువా నా ప్రార్థన ఏం చెయ్యి? ఆలకించు ప్రభువా, సఫలం చెయ్యి ప్రభువా, మహోన్నతుడైన దేవా నా కార్యము సఫలం చెయ్యి దేవా, నా ప్రార్థన ఆలకించు. నువ్వు సఫలం చేస్తావు, ఆ కార్యాన్ని విఫలం కానివ్వవు. ఒక మాట చెప్తాను, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసే ప్రార్థనా పరుడు విఫలం కాడు, సఫలమే అవుతాడు, సఫలతలోనికి వస్తాడు. చాలామంది ఎందుకు విఫలమైపోతున్నారు అని అంటే, వారు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించట్లేదు కాబట్టి వాళ్ళు విఫలమైపోతున్నారు, విఫలులైపోతున్నారు. రాత్రంతా శ్రమపడినా రాదాయను ప్రతిఫలం. నడిపించు నానావాలో ఎంత చక్కటి మాటలు, పదాలు సమకూర్పున్నదో. రాత్రంతా కష్టపడ్డాం, రాత్రంతా ప్రయాసపడ్డాం, రాదాయను ప్రతిఫలం. ఏమి చేసినా, ఎంత చేసినా అసలు దొరకదాయ ప్రతిఫలము, రాదాయను ప్రతిఫలము. అయ్యో ఎందుకు విఫలత, ఎందుకు సఫలత లేదు? ప్రార్థన లేదు కాబట్టి, దేవుని యొక్క సన్నిధిలో మోకాళ్ళ జీవితం లేదు కాబట్టి, ఆలకించే దేవుని దగ్గర వీళ్ళు విజ్ఞాపన చేయట్లేదు కాబట్టి, ఆలకించే దేవుని దగ్గర వీళ్ళు చెప్పుకోవట్లేదు కాబట్టి, ఆలకించే దేవుని దగ్గర మోకాళ్ళు లేవు కాబట్టి, ఆలకించే దేవుని దగ్గర మరి ఎక్కడ? చెవులు లేనోడి దగ్గర విజ్ఞాపన చేస్తే ఉపయోగం ఏమైనా ఉన్నదండి? చలించని వాని దగ్గర విజ్ఞాపన చేస్తే ఉపయోగం ఏమైనా ఉందా? జవాబు ఇవ్వని వాని దగ్గర విజ్ఞాపన చేస్తే ఏమైనా ఉందా? ఆయన చెవులు నిర్మించిన వాడు వింటాడు, కన్ను నిర్మించిన వాడు చూస్తాడు. కాబట్టి ఆయన దగ్గర విజ్ఞాపన చేస్తే, ఈ రోజున మనుషులు చెవులు లేని వాని దగ్గర విజ్ఞాపన చేస్తే, ప్రార్థన చేస్తే, మనుషుల దగ్గర, రాజుల దగ్గర చేయి చాపితే ఉపయోగం ఏమైనా ఉందంటారా? ఏమీ లేదు. అందుకనే దావీదు గారు చేసిన రెండవ రకమైనటువంటి ప్రార్థనలో రెండవ ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటి అంటే, ప్రభువా నా ప్రార్థన ఆలకించు. నా దేవుడు కంపల్సరిగా ఆలకిస్తాడు. నా దేవుడు అది అరణ్యమైనా, అడివైనా, ఇల్లైనా, అది వాకిలైనా, అది ఎక్కడైనా, ఏ స్థలమైనా, అగాధమైన సముద్రమైన, ఎక్కడైనా, ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి స్థలమైనా మనం ప్రార్థన చెయ్యాలే కానీ మన ప్రభు ఆలకించే దేవుడు. నాకు పాట పాడాం కదా, ఆలకించి అని. ఆలకించి దేవుడు అద్భుతాలు చేయగలడు, మనకు జవాబును ఇవ్వగలడు. మన దేవుడు ఆలకించే దేవుడు. అందుకనే దావీదు గారు ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా నా ప్రార్థన ఆలకించుము అని అన్నాడు. మూడో మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును, నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపాసత్యములను
పంపును. మూడవది, దావీదు గారు చేసిన మూడవ రకమైనటువంటి ప్రార్థనలో మూడవ ముఖ్యమైనటువంటి మాట ఏమిటి అని అంటే, ప్రభువా నాకు సహాయము చేయుము. ఏం చెప్పాను? మొట్టమొదటిది, ప్రభువా నన్ను దాచుము. రెండవది, ప్రభువా నా ప్రార్థన ఆలకించుము. మూడవది, ప్రభువా నాకు సహాయము చేయి. ఆయనకు అర్థమైపోయింది, మనుష్యుల సహాయం వ్యర్థము, రాజుల సహాయం వ్యర్థము. మనుషులను నమ్ముకున్నటి కంటే, రాజులను ఆశ్రయించుట కంటే, ఎవరో దగ్గర చేయి చాపటం కంటే, ఎవరో దగ్గర దేహి అని అడుక్కోవడం కంటే, ఎవరో దగ్గర మోకాళ్ళు వేయటం కంటే, ఎవరో దగ్గర కళ్ళు కాయలు కాసేటట్లు ఎదురు చూడటం కంటే, నా దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు, నా దేవుని దగ్గర విజ్ఞాపన చేసినప్పుడు, ఆయన ఆకాశం నుండి ఏమిస్తాడంట? ఆజ్ఞ ఇస్తాడంట. ఆయన రక్షిస్తాడంట. దేవుడు తన కృపాసత్యములను పంపిస్తాడంట. అద్భుతం. దేవుడు ఎవరిని పంపిస్తున్నాడు? కృపాసత్యములను పంపిస్తున్నాడు. ప్రభువా నాకు సహాయము చేయము. అది మూడవ అద్భుతమైనటువంటి మాట. దేవుడు ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి ఆలకించి, దేవుడు తన దగ్గర ఉన్నటువంటి కృపాసత్యములను పరము నుండి, పరలోకము నుండి ప్రార్థనాపరుడికి ఏం చేస్తున్నాడు? ఆయన పంపిస్తున్నాడు. అందుకనే దావీదు గారు అన్నారు, ప్రభువా నాకు సహాయం చేయి. ఎంతమంది లేరండి దావీదు గారికి సహాయం చేసేవాళ్ళు? ఉన్నారు. అలా ఆ పరిస్థితిలో ఈ 57వ కీర్తన రాయబడినటువంటి పరిస్థితిలో దావీదు గారి దగ్గర సుమారు ఒక 600 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 600 మంది ఉన్నారు. దావీదు గారు చుట్టుపక్కల దావీదు గారి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఏమి మామూలు వ్యక్తులేమి కాదు. బలాఢ్యులు వాళ్ళు, ధైర్యవంతులు వాళ్ళు, దేనికైనా రెడీ అన్నటువంటి వాళ్ళు దావీదు గారి దగ్గర ఉన్నారు. అసలు దావీదు గారు కూడా మామూలు వ్యక్తి ఏమీ కాదు. కానీ తనను నమ్ముకోకుండా, తన దగ్గర ఉన్న వారిని నమ్ముకోకుండా, తన దగ్గర ఉన్న వాటిని నమ్ముకోకుండా, ఎవరి మీద ఆనుకోకుండా, ఎవరి మీద ఆధారపడకుండా 3వ వచనంలో చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటి? ప్రభువా నాకు సహాయం చెయ్యి అనంటే, దేవుడు ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి ఆలకించి ఎవరిని పంపించాడండి? దేవుడు తన కృపాసత్యములను పంపును. వీళ్ళు ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు. వీళ్ళు బలాఢ్యుల, బలము లేని వాళ్ళ, బలహీనుల, బలవంతుల, ఎలాంటి వాళ్ళు, ఎట్లాంటి వాళ్ళు అన్నది ఆ దావీదు గారికి పెద్ద పట్టింపేమీ లేదు. మనం అనుకుంటున్నాం వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు మామూలు వ్యక్తులు కాదని. కానీ దావీదు గారు అలా అనుకోవట్లే. ఎవరు గొప్ప అనుకుంటున్నాడు? దేవుడే గొప్ప. దేవుడు పంపించిన కృపా సత్యములు నాకు అవసరం ప్రభువా. అందుకని అన్నాడు, ప్రభువా నాకు సహాయము చేయి. అద్భుతమైనటువంటి మాట. ఈ రోజున దేవుని బిడ్డలారా, అవసరానికి, అక్కరికి, చిన్నదైనా పెద్దదైనా, అది ఏదైనా మనుషుడి వైపే చూస్తాడు. అందుకని మోసపోతాడు. మోసం ఎప్పుడు జరుగుతుందంటే, మనిషి వైపు చూసినప్పుడు మోసపోతాడు. మనిషి వైపు చూసినప్పుడు సహాయం దొరకదు. మనిషి దేవుని వైపు చూచినప్పుడు, వాక్యం వైపు చూచినప్పుడు, ప్రార్థనలో కనిపెట్టినప్పుడు, మోకాళ్ళు వేసినప్పుడు, విజ్ఞాపన చేస్తున్నప్పుడు, ప్రభువా సహాయం చెయ్యి అని ప్రార్థన చేసినప్పుడు, దేవుడు ఆకాశం నుండి తన కృపా సత్యములను మనకు పంపిస్తున్నాడు. దావీదు గారు తన దగ్గర ఉన్నటువంటి వారిని, వారి యొక్క బలాన్ని, వారి యొక్క కత్తిని, వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని, వాళ్ళ యొక్క శక్తి యుక్తులను లెక్క చేసుకోవట్లే. వీరు ఎప్పటికైనా ఈ మనుషులే, ఈ మనుషులు బలహీనులే, ఈ మనుషులు వట్టివారే, ఈ మనుషులు మట్టివారే, ఎవరిని నమ్మే ప్రసక్తే లేదు. నా దేవుడొక్కడే నమ్మదగిన వాడు, నా దేవుడొక్కడే సహాయం చేసేవాడు అని జ్ఞాపకం చేసుకుని 3వ వచనంలో ప్రభువా నాకు సహాయం చేయని ప్రార్థన చేస్తున్నాడు. అది మొదటి భాగం. ఏమనుకున్నాం? దావీదుని ఆవరించినటువంటి ఆపదలు చాలా ఉన్నాయి. ఆపదల్లో 3 ముఖ్యమైన ప్రార్థనలు చేశాడు. మొట్టమొదటిది, ప్రభువా నన్ను దాచుము అని అన్నాడు. రెండవది, ప్రభువా నా ప్రార్థన ఆలకించుము అన్నాడు. మూడవది, ప్రభువా నాకు సహాయం చేయుము అని అన్నాడు. 2వ భాగం నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి. 2వ భాగం 4 నుండి 6 వచనాలు చదవండి. నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు,
వారి నాలుక వాడిగల కత్తి. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి. నా ప్రాణము కృంగి ఉన్నది. నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిరి. ఇది రెండవ భాగం. ఇందాకేమన్నా రెండవ భాగం, దావీదును భయపెడుతున్న పరిస్థితులు, మనుషులు, ప్రతికూల సమస్యలు, ప్రతికూలతలు. ఏంటి అక్కడ ఏమేమి కనిపిస్తున్నాయి? అక్కడ ఏమేం కనిపిస్తున్నాయండి? అక్కడ ఏమేం కనిపిస్తున్నాయి? సింహములు. ఇంకేం కనిపిస్తున్నాయి? సింహాలు కనిపిస్తున్నాయి, కోపాలు కనిపిస్తున్నాయి, కోపోద్రేకులు కనిపిస్తున్నారు. వారి పళ్ళుగా ఇవ్వంట. వారి యొక్క పళ్ళు అంటే దంతాలు ఎలా ఉన్నాయి? సోలాలాగా ఉన్నాయి, బాణాల్లాగా ఉన్నాయి, బరిసెల్లాగా ఉన్నాయి, పలుగుల్లాగా ఉన్నాయి, గుండెకు దిగబడి అలుగుల్లాగా అవి ఉన్నాయి. తర్వాత వారి నాలుక ఎలా ఉంది? వాడిగల పదునైన కత్తి. 6వ వచనం, నా అడుగులను చిక్కించుకున్నట్టుకై వారి దగ్గర ఏమున్నాయి? వలలున్నాయి. ఇంకేం త్రవ్వారు? నా కోసం గుంట త్రవ్వారు. ఇక అంతే సార్, చివరికి ఇక గుంటే. ఇవన్నీ ఉన్నాయి. అందుకని నేను ఏమన్నానంటే, దావీదును భయపెడుతున్న పరిస్థితులు, ప్రతికూలతలు, మనుష్యులు, మనస్తత్వాలు ఎలా ఉన్నాయంటే సింహంలాగా ఉన్నారు. కోపోద్రేకులుగా వాళ్ళు ఉన్నారు. తర్వాత వారి యొక్క దంతాలు సోలలుగా చీల్చేసేవిగా ఉన్నాయి. తర్వాత వారి యొక్క నాలుక వాడిగల కత్తి వలె ఉంది. వారి దగ్గర వలలు ఉన్నాయి. వాళ్ళు ఏం త్రవ్వారంటే నా కోసం గుంట త్రవ్వారు. పూడ్చి చేయటమే. ఇలాంటి పరిస్థితుల మధ్య, ప్రతికూలతల మధ్య దావీదు గారు ఉన్నారండి. అలాంటి పరిస్థితుల మధ్య, ప్రతికూలతల మధ్య ఆయన ఉన్నాడు. ఈ విషయాలన్నీ కూడా సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 22:1 చదవండి. 22 అధ్యాయం 1 వచనం చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 22:1. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహల్లోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. ఇప్పుడు నేను ఇందాక ఒక మాట అన్నాను, ఆయన దగ్గర సుమారు ఒక 600 మంది ఉన్నారు. 600 మంది ఉన్నారు. ఇవన్నీ కూడా అక్కడ మనం చూస్తాం. తర్వాత 24 అధ్యాయం 1 నుండి 3 వచనాలు చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 24 అధ్యాయం 1 నుండి 3 వచనాలు చదవండి. సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గేడి అరణ్యములో ఉన్నాడని అతనికి వర్తమానం వచ్చును. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులందరిలో నుండి ఎంతమంది నాయన? సుమారు దావీదు గారి దగ్గర ఉన్న వాళ్ళు ఎంతమంది? 600 మంది. సౌలు గారి దగ్గర ఉన్నవాళ్ళు, సౌలు గారు ఎంతమందిని సమకూర్చుకున్నాడు? 3000 మందిని సమకూర్చుకొని కొండ మేకలకు వాసములకు దావీదును తన జనులను వెదుకుటకై బయలుదేరెను. ఎంతమందిని పట్టుకొని బయలుదేరాడు? వింటున్నారా? ఎంతమందిని పట్టుకొని బయలుదేరాడు? 3000 మందిని పట్టుకొని బయలుదేరాడు. అక్కడ ఉన్నది ఎంతమంది? సుమారు 600 మంది. చూసారు? 600 మంది ఎక్కడ, 3000 మంది ఎక్కడ? అంటే దావీదు గారు ఆ పరిస్థితుల్లో ఈ కీర్తన రాశాడు. అలాంటి ప్రతికూలతలోనే ఈ పాట పాడుతున్నాడు. 57వ కీర్తన. పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో చెప్తున్నాను నేను. అందుకని నేను ఏమన్నానంటే, దావీదును భయపెడుతున్న పరిస్థితులు, ప్రతికూలతలు, మనుషులు, మనస్తత్వాలు అని నేను చెప్పాను. వాళ్ళు ఎలాంటి వాళ్ళు నేను చెప్పాను, వాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పాను, పరిస్థితులు ఎలాంటివో చెప్పాను, వాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పాను. ఇప్పుడు అసలు ఆ వాతావరణం ఎలా ఉందో నేను చెప్తున్నాను. వాళ్ళు ఉన్నది 600 మంది. సౌలు ఎంతమందిని? 3000 మందిని సమకూర్చుకొని ఏం చేస్తున్నాడు? దావీదును అతనితో ఉన్నటువంటి వారిని తరమబోయి దొరికితే గొంటే, ఇంకేం లేదు, గొంటే. అంత భయంకరమైనటువంటి పరిస్థితిలో
ఉన్నాడు ఆయన. తన పరిస్థితుల మధ్యలో ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకోండి దేవుని బిడ్డలారా. ఇన్ని ప్రతికూలతలు ఉన్నాయి, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, మనుషులు వారి యొక్క మనస్తత్వాలు ఇలా ఉన్నాయి. క్రూరమైనటువంటి మృగాల కంటే ఈ మనుషులు మహా డేంజర్, మహా ప్రమాదకరం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఇప్పుడు దావీదు గారు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఆ విషయం ఏమిటంటే, మనకు నేర్పించే పాఠం ఏమిటనంటే, నాకెళ్ళి చూడండి, అక్కడ సమస్యలు ఉన్నాయి, ప్రతికూలతలు ఉన్నాయి, కోపోద్రేకులు ఉన్నారు, కోపాలు ఉన్నాయి, పగలున్నాయి, ప్రతీకారాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, అన్నీ తన మీదకు వస్తున్నాయి. దావీదు గారు ఇక్కడ ఉన్నారు. అర్థం చేసుకోండి, పిక్చర్ చెప్తున్నాను. అన్నీ అటు నుండి ఈయన మీదకి ఎలా వస్తున్నాయి. దావీదు గారు ఇక్కడ ఉన్నాడు. ఎంతండి దావీదు గారు ఎంతటి వాడు? ఒక్కడు. ఆయనతో ఉన్నవాళ్ళు సుమారు ఒక 600 మంది. ఇన్ని ప్రతికూలతలు ఆయన మీదకి వస్తున్నప్పుడు దావీదు గారు చేసినటువంటి చక్కని పని, ఒక చక్కటి అద్భుతమైనటువంటి పాఠం ఏంటంటే, అటు నుండి వస్తున్న వాటికి ఇక్కడున్న ఇతనికి మధ్యలో దావీదు గారు ఎవరిని తెచ్చిపెట్టాడు? అది పాయింట్. మధ్యలో దావీదు గారు దేవుణ్ణి అక్కడ పెట్టాడు మధ్యలో. ఇప్పుడు నాకెళ్ళి చూడండి, ఇప్పుడు అవన్నీ కూడా దావీదు గారి దగ్గరికి రావడానికి ఎవరిని దాటి రావాలి? అవన్నీ దేవుణ్ణి దాటి, దేవుణ్ణి ఓడించి, దేవుణ్ణి కాదనుకొని, దేవుణ్ణి పక్కకు నెట్టి రాగలవా? అవన్నీ ఇతన్ని చేరగలవా? అర్థం చేసుకోండి, ఎంత మంచి మాట. అవన్నీ కూడా వాళ్ళందరూ కూడా కోపోద్రేకులు, తర్వాత సింహము లాంటి వాళ్ళు, కోపోద్రేకులు, దంతములు, శూలములు లాంటి దంతాలు కలిగిన వాళ్ళు, అంబులు లాంటి దంతములు కలిగినటువంటి వాళ్ళు, పదునైనటువంటి కత్తి కలిగినటువంటి వాడి కలిగినటువంటి అలాంటి దంతములు కలిగినటువంటి వాళ్ళు, అలాంటి మనుషులు, గుంట త్రవ్విన వాళ్ళు, వలలు పట్టుకొని, ప్రతికూల పరిస్థితులు, ఇవన్నీ కూడా మనుషులు, ఇవన్నీ ఒకటి కాదు, రెండు కాదు, మనం చెప్పలేం. అన్ని మీదకొచ్చేస్తున్నటువంటి పరిస్థితుల్లో దావీదు గారు మధ్యలో ఎవరిని పెట్టాడు? దేవుడిని పెట్టాడు. ప్రార్థన. ఎవరిని పెట్టారా? ఒక మాట అర్థం చేసుకోండి, మనకు వస్తున్నటువంటి శ్రమలకు, మనకు వస్తున్నటువంటి సమస్యలకు, మనల్ని తరుముతున్నటువంటి, మన వెంట పడ్డటువంటి, మన మీదకి వస్తున్నటువంటి సమస్యలకు ఎవరిని పెట్టాలి? దేవుణ్ణే పెట్టాలి. దేవుణ్ణి పెట్టాలి అంతే, దేవుణ్ణి ఉంచాలి అని అంతే. మనకు మనమే ఉన్నామనుకోండి, కళ్ళు మూసుకొని ప్రార్థన లేదు, విజ్ఞాపన లేదు, ఉపవాసం లేదు, దేవుని శక్తి లేదు, దైవ భయం లేదు, ప్రార్థన శక్తి, మోకాళ్ళ జీవితం లేదు అని అవేమీ లేవు, ముందుగా ఎదురుగా పోయామనుకోండి, మనం ఉండం. అందుకనే ఎవరి శక్తి కావాలి? దేవుని శక్తి కావాలి, దేవుడు కావాలి. అందుకనే దావీదు గారు దేవుణ్ణి ఆ సమస్యలకు, ఇతనికి ప్రతికూలతలకు, ఇతనికి కోపోద్రేకులకు, ఇతనికి శూలాలు, దంతములు, బాణము కలిగినటువంటి వారికి, వలలు పట్టుకునేటువంటి వారికి, గుంట త్రవ్విన వారికి, ఈయనకి మధ్యలో ఎవరిని పెట్టాడు? దేవుని పెట్టాడు. ఇక ఆయన దాటి రావడమా? దేవుడు అన్నాడు ఒక చోట యోహాను సువార్తలో, మీరు నా చేతిలో ఉన్నారు, నా తండ్రి చేతిలో ఉన్నారు, మిమ్మల్ని ఎవ్వడు కూడా అపహరింపలేరు. ఎందుకోసం మీరు ఎక్కడున్నారు? నా చేతిలో ఉన్నారు, నా తండ్రి చేతిలో మీరు ఉన్నారు అని అన్నాడు. అప్పుడున్నటువంటి పరిస్థితి అది. ఆ అధ్యాయాలు చదువుతూ ఉన్నప్పుడు, మొదటి సమూయేలు గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు, దావీదు గాతు నుండి తప్పించుకున్నాడు, అదుల్లాము గుహకు వచ్చాడు. అతని దగ్గర ఉన్నటువంటి వారు సుమారు 600 మంది. తన తల్లిదండ్రులను మోయాబు తీసుకుని వెళ్ళాడు. ఎందుకోసమనంటే అక్కడ బెత్లెహేంలో ఉండటం క్షేమం కాదన్నట్లు. తర్వాత ఏం చేశాడు? ప్రవక్త అయిన గాదు దావీదును అదుల్లాము గుహల్లో ఉండొద్దని చెప్పాడు. ఆ అధ్యాయాల మొదటి సమూయేలు గ్రంథంలో దావీదుకు సహాయపడినందుకు సౌలుకు కోపం వచ్చి ప్రధాన యాజకుని చంపించేశాడు. అతను కుమారుడైన అబ్యాతారు దావీదు వద్దకు వచ్చేశాడు. దావీదు కెయీలా కాపురస్తులను ఫిలిష్తీయుల నుండి రక్షించాడు. అయితే కెయీలా వారు దావీదును సౌలుకు అప్పగించాలని చూశారా మనుషుడు? మేలు పొందిన వాళ్ళే కీరు కోరుకుంటున్నారు. దావీదు చేత మేలు పొందిన వారే దావీదుని కాళ్ళు చేతులు కట్టి పట్టి ఎవరికి అప్పగిద్దాం అనుకుంటున్నారు? ఆ సౌలుకు అప్పగిద్దామని. చూశారా మనుషుల పరిస్థితి ఇలా ఉంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో యోనాతాను దావీదు దగ్గరకు వచ్చి అతనికి ధైర్యం చెప్పాడు.
తర్వాత జిఫీలు దావీదును సౌలుకు అప్పగించబోయారు. సౌలు దాదాపుగా దావీదును పట్టుకోబోయాడు. అయితే మధ్యలో ఫిలిస్తీన్లు దాడి చేసినందున దావీదు తప్పించుకున్నాడు. తర్వాత దావీదు గారు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎనగది అరణ్యానికి వెళ్ళిపోయాడు. సౌలు 3000 మందిని ఏర్పాటు చేసుకుని మరలా ఎవరిని తరుముతున్నాడు? దావీదును తరుముతున్నాడు. ఇదండి ఇలాంటి ప్రతికూలతల మధ్యలో దావీదు గారు ఉన్నాడు. దావీదు గారు చేస్తున్న ప్రార్థన, నేను ఒక్కడిని కాదు, నాతో దేవుడు ఉన్నాడు. నేను ఒక్కడిని కాదు, దైవ సన్నిధి నాకుంది. నేను ఒక్కడిని కాదు, ప్రార్థన శక్తి నాకుంది, ప్రార్థన ఆత్మ నాకుంది, దైవ సన్నిధి నాకుందన్న ధైర్యంతో దావీదు అన్నాడు. దావీదును భయపెడుతున్నటువంటి ప్రతికూల పరిస్థితుల్లో దావీదు గారు మనకు నేర్పిస్తున్నటువంటి చక్కటి పాఠాలు ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ దావీదు గారు అద్భుతమైనటువంటి పాఠాలు కలిగి ఉన్నాడు, పాఠాలు నేర్పిస్తున్నాడు. దేవుడు దావీదు ద్వారా మనకు అద్భుతమైనటువంటి సత్యాలు, పాఠాలు మనకు నేర్పించి ఆత్మీయతలోనికి, ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరలా దావీదు గారు అక్కడి నుంచి కొంతమందిని వెంట పెట్టుకొని మరలా ఒక చోటుకు వెళ్ళిపోయాడు. ఎవరు కూడా నమ్మదగినవాడు కాడు, దేవుడు అక్కడే నమ్మదగినవాడు. అది 2వ మాట. 3వ మాట నేను జ్ఞాపకం చేస్తాను. 7వ వచనం నుండి 11 వచనాలు చదవండి ఎవరైనా. 3వ భాగం. నా హృదయం నిబ్బరముగా ఉన్నది దేవా, నా హృదయం నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి. నేను వేకువనే లేచెదను, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదను, ప్రజలలో నిన్ను కీర్తించదను. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకొనుము, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. 3వదిగా మనం చూస్తున్నాం ఈ 3వ భాగంలో దావీదును ఉప్పొంగజేసిన విశ్వాసం. దావీదు గారికి బలము దొరికింది, విశ్వాసం ద్వారా బలము దొరికింది, విశ్వాసం ద్వారా విజయము దొరికింది, విశ్వాసము ద్వారా జయము దొరికింది, విశ్వాసము ద్వారా ఆయన సంతోషం వచ్చేసింది, విశ్వాసము ద్వారా. ఇలాంటి పరిస్థితుల్లో ఏమి దొరికిందంటే అక్కడ ఒక వచనం నేను చూపిస్తాను. 5వ వచనంలో చూడండి. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకొనుము, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. ఈ అన్నిటి ప్రతికూలతల మధ్యలో ఒక మాట గుర్తొచ్చింది దావీదు గారికి. నా దేవుడు సార్వభౌముడు, నా దేవుడు శక్తిమంతుడు, నా దేవుడు బలవంతుడు, నా దేవుడు శక్తిమంతుడు, ఆల్మైటీ గాడ్, సర్వశక్తిమంతుడు, ఆయన సార్వభౌముడైన అనే విశ్వాసం పుట్టుకొచ్చింది. విశ్వాసం వృద్ధి చెందింది, విశ్వాసం బయటకు వచ్చింది, విశ్వాసం కనిపిస్తుంది, విశ్వాసం వికసిస్తుంది, విశ్వాసం విజయం వైపు నడిపిస్తుంది. విశ్వాసం వల్ల ఆనందము, కేకలు, మాటలు, పాటలు, స్వరమండలము, సితారాలు, వాయిద్యాలు ఇవన్నీ వచ్చేసాయి. ఇవన్నీ కూడా వచ్చేసాయి. నెమ్మది, నిమ్మళం, పాటలు, తాళాలు, మేళాలు ఇవన్నీ వచ్చేసాయి. సాక్ష్యం వచ్చింది, స్వజనుల మధ్య సాక్ష్యం, సర్వలోకానికి సాక్ష్యం, ఇవన్నీ వచ్చేసాయి. దావీదును ఉప్పొంగజేసిన విశ్వాసం, బలపరిచిన విశ్వాసం, జయమిచ్చిన విశ్వాసం, నెమ్మది నిమ్మళం ఇచ్చిన విశ్వాసం. 7వ వచనం చూడండి. నా హృదయము నిబ్బరముగా ఉన్నది దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు. పాటలు వచ్చేయండి ఇప్పుడు. ప్రార్థన, ప్రతికూలతలు, పాటలు, తాళాలు, మేళాలు, సాక్ష్యం, స్వజనుల మధ్య, స్వదేశంలో, సమాజంలో, సర్వ సమాజంలో సాక్ష్యముగా దావీదు గారు లేచి పాడుతున్నాడు, తాళాలు వాయించుతున్నాడు, తర్వాత ఆ మ్యూజిక్ పరికరాలు వాయిస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు. అద్భుతం, అత్యద్భుతం. ఆయన ఏం చేస్తున్నాడంటే, నా ప్రాణమా నా హృదయం నిబ్బరముగా ఉన్నది. నిబ్బరములోనికి, భయము నుండి అభయమునికి వచ్చేసాడు, నిబ్బరములోనికి వచ్చేసాడు. నా హృదయం నిబ్బరంగా ఉంది, భయం లేదు, బాధ లేదు, బెదురు లేదు, అని పోయినాయి. నా దేవుడు సార్వభౌముడు. 5వ వచనంలో సర్వశక్తిమంతుడు. నా యొక్క బాధను, భయాన్ని
ఏం చేశాడంటే పాటగా మార్చేశాడు, ఒక తాళముగా మార్చేశాడు, ఒక మేళముగా మార్చేశాడు, ఒక అద్భుతమైనటువంటి దృశ్యంగా మార్చేశాడు, ఆరాధనగా మార్చేశాడు నా దేవుడు. అద్భుతం వచ్చి ఇంకెందుకు ఆగుతాను నేను? నా స్వజనుల మధ్య, సమాజం మధ్య, సర్వలోకములో సర్వజనుల మధ్య నేను ఆయనకు సాక్షిగా ఉంటాను. అదే అంటున్నాడు ఆయన, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదని. ఎక్కడ చెల్లిస్తాను? జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తాను, ప్రజలలో నిన్ను కీర్తిస్తాను. దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకొను, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్మాయి. నువ్వే కనపడాలి, నీ నామే మహింపరచబడాలి. ఎందుకోసమనంటే చేసిందంతా నువ్వే కాబట్టి. నన్ను ఆపదల్లో నుండి, భయాల్లో నుండి, ప్రతికూలతలో నుంచి, బెదురులో నుండి సార్వభౌముడుగా, సర్వశక్తిమంతుడుగా నన్ను విజయంలోనికి నడిపించావు, పాటల్లోనికి నడిపించావు. గుంటలో నుండి గుంటలో పడకుండా ఆ తవ్విన వాడే పడ్డాడు. నా కోసం తవ్విన గుంటలో తవ్విన వాళ్ళే పడ్డారు, నేను పడలా. నువ్వు నన్ను పడనీయలేదు కాబట్టి. నువ్వు నన్ను తప్పించావు, బ్రతికించావు, ప్రాణం ఇచ్చావు. ఈ సమయంలో నువ్వు నాకు పాట ఇచ్చావు, నా చేతికి తాళాలు ఇచ్చావు, నా చేతికి ఏమిచ్చావు? స్వరమండలం ఇచ్చావు, సితారాని ఇచ్చావు. కత్తి లేదు నా చేతిలో, స్వరమండలం ఉంది, సితారా ఉంది, నా నోట్లో పాట ఉంది, నా మనసులో నువ్వు ఉన్నావు, నా హృదయంలో నువ్వు ఉన్నావు, నా జీవితంలో నువ్వు ఉన్నావు. కాబట్టి నాలో ఉన్న నిన్ను లోకానికి, సర్వలోకానికి, సర్వ ప్రజలకు నేనేం చేస్తాను? కీర్తిస్తాను, ప్రకటిస్తాను, ప్రచురిస్తాను అని అన్నాడు. నెమ్మది నిమ్మళం దొరికింది. అద్భుతమైన విశ్వాసం, అద్భుతమైనటువంటి విజయం, అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి సమయం, సందర్భం. దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాల్లో ఈ 3 మాటలు గుర్తుపెట్టుకుందాం. దావీదు గారిని ఆవరించిన ఆపదలున్నాయి. తర్వాత ఏమనుకున్నాం? దావీదును భయపెడుతున్న ప్రతికూల చాలా విషయాలు నేను చెప్పాను అక్కడ. అవి ఎన్నైనా కావచ్చు, ఎలాంటివైనా కావచ్చు. నా దేవుడు 5వ వచనంలో ఎవరు? సార్వభౌముడు, అన్నిటినీ అదుపు చేయగలిగిన, అదుపులో ఉంచగలిగినటువంటి, ఆజ్ఞాపించి కంట్రోల్ చేయగలిగినటువంటి క్రీస్తు దైవం ఆయన, గొప్ప దేవుడు ఆయన. ప్రతిదాన్ని, ప్రతి వారిని తన యొక్క అదుపు ఆజ్ఞల్లో ఉంచుకొనగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. అలాంటి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే ఏమవుతుందంటే పాటలు వచ్చేసాయి, స్వరమండలం వచ్చేసింది, సితారా వచ్చేసింది, భయం పోయింది, బెదిరిపోయింది, అభయం వచ్చేసింది. దేవుడు వెనుతట్టాడు, మన కన్నీళ్లు తుడిచాడు, గుంట నుండి తప్పించి మనలను దేవుడు ఏం చేశాడంటే మన నోట్లో పాటిచ్చాడు, చేతికేమో సితారాని ఇచ్చాడు, చేతికేమో స్వరమండలాన్ని ఇచ్చాడు. కాబట్టి పాడుకోవడానికి చక్కటి పాటని ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలో? దేవుడు చేసిన మేలు ఏం చేయాలో? మనుషులకి, సర్వ సమాజానికి, సర్వలోకానికి దాన్ని ప్రకటించాలి. ఒక మాట నేను చెప్తాను, ప్రార్థనలో దేవునికి స్తుతులు చెల్లించాలి. గతంలో మనం ఏడ్చి ప్రార్థన చేశాం, గతంలో మనం ఏడ్చి విజ్ఞాపన చేశాం, దేవుడు వాటికి జవాబు ఇచ్చాడు. కానీ మనం తిరిగి దేవునికి స్తుతులు చెల్లించాలా? ప్రార్థనలో దేవునికి స్తుతులు చెల్లించడం అంటే గతములో, పూర్వములో మనం చేసినటువంటి ప్రార్థనకు దేవుడిచ్చినటువంటి జవాబుకి, బహుమతులకు, బహుమానాలకు మనం ఏం చేసాం? దేవునికి వందనాలు చెప్పామా? అయ్యా, ఒకప్పుడు నేను ప్రార్థన చేశాను, నువ్వు నాకు మేలు చేశావు, కృప చూపించావు, సమాధానం ఇచ్చావు, జవాబునిచ్చావయ్యా, దానికి వందనాలు ప్రభు అని సంతోషంతో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించామా? అవి లేకపోతే మళ్ళీ ఇప్పుడు ఎందుకు అడుగుతావు? అడగకూడదు. మరి అప్పుడు చేసిన మేలు విషయంలో నువ్వు కృతజ్ఞతలు చెప్పకపోతే, అప్పుడు ఏడ్చి ప్రార్థన చేసావు, మొత్తుకున్నావు, నీ పరిస్థితి ఏదో, నీ ప్రతికూలత ఏదో, అలాంటి పరిస్థితులు ఎన్నో మొక్కులు మొక్కుకున్నావు, ఎన్నో తెప్పలు పడ్డావు, ఎంతో ప్రార్థన చేసావు. దేవుడు తన మంచితనాన్ని బట్టి దేవుడు నీకు మేలు చేశాడు, కృప చూపించాడు, బహుమతి ఇచ్చాడు, బహుమానాలు ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, దీవెన ఇచ్చాడు. అన్నీ పొందుకొని దేవునికి ఏం చెప్పడం మర్చిపోయాం మనం ప్రార్థనలో. అందుకే దేవునికి ప్రభువా, నేను అప్పుడు ప్రార్థన చేశాను, నువ్వు నాకు మేలు చేశావు. దావీదు గారు అదే చేస్తున్నాడు. నేను ఆపదలో ఉన్నాను, ప్రతికూలతలో ఉన్నాను అని అక్కడి నుంచి అంటే వెళ్ళిపోవాలి. 10 మంది, ఆ 9 మంది కుష్ఠరోగుల్లాగా. ఇప్పుడు 7 నుండి 11 వచనాలు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అది ప్రార్థన, స్తుతి కలిసే ఉంటాయి, కలిసే ఉండాలి. అందుకే దేవుడు మన యొక్క జీవితంలో చేసిన మేళ్లను గుర్తు చేసుకుంటూ దేవుని స్తుతించాలి. చేయబోతున్నటువంటి మేళ్ల విషయంలో, ఇవ్వబోతున్నటువంటి మేళ్ల విషయంలో కూడా దేవుణ్ణి స్తుతించాలి. అది దావీదు గారు మనకు నేర్పిస్తున్నటువంటి సంగతి. కన్నీళ్లు పోయినాయి, కోపోద్రేకులు ఎడిపోయారు, అందరు కలిసి ఎక్కడ పడ్డారు? గుంటలో పడ్డారు. ఎక్కడుందన్నమాట? 6వ వచనంలో
ఆ సింహాలు ఏమైపోయినాయి, కోపోద్రేకులు ఏమైపోయారు, పండ్లు కొరికే వాళ్ళు ఏమయ్యారు, సోలా లాంటి దంతాలు, అంబుల్ లాంటి దంతాలు, వాడిగల కత్తి లాంటి నాలుగు కలిగినటువంటి వాళ్ళు, వలలు పట్టుకున్నటువంటి వాళ్ళు, గుంట తవ్విన వాళ్ళు ఎక్కడున్నారు? 6వ వచనంలో, నా అడుగులను చిక్కించుకున్నట్టుగా వారు వలయొడ్డిరి. ఆ తర్వాత మాట, నా ఎదుట గుంట త్రవ్వి వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఇప్పుడు వాళ్ళు అక్కడున్నారు, నేను ఎక్కడున్నా. వాళ్ళు అక్కడున్నారు, నేనేమో ఎక్కడున్నా. నా తండ్రి సన్నిధిలో ఉన్నా, ఆరాధనలో ఉన్నా, ఆనందంలో ఉన్నాను, సంతోషంలో ఉన్నాను. ఎంత గొప్ప దేవుడు మనకి, ఎంత గొప్ప అద్భుతమైనటువంటి దేవుడు. అందరూ వాళ్ళు త్రవ్విన గుంటలో కలిసి కట్టగా ఒక దెబ్బగా అక్కడ పడిపోయారు. ఇక వాళ్ళు ఎగరు. నన్నైతే జిగట గల దొంగ ఊబి నుండి దేవుడు నన్ను లేవనెత్తి క్రీస్తు అనే బండ మీద దేవుడు నన్ను నిలబెట్టాడు. దేవునికే మహిమ కలుగునుగాక, దేవునికే స్తుతి కలుగునుగాక. దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ మన యొక్క జీవితంలో చేసిన మేళ్లను బట్టి, చేస్తున్న మేలులను బట్టి, చేయబోతున్నటువంటి మేలులను బట్టి ప్రార్థనలో దేవుని స్తుతించాలి, ప్రార్థనలో దేవుని గణపరచాలి. మన పరిస్థితి ఎలాంటిదైనా కావచ్చు. దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మీకున్నటువంటి పరిస్థితి ఏదైనా కావచ్చు, మీకున్నటువంటి ప్రతికూల పరిస్థితులు ఏదైనా కావచ్చు, మీ కష్ట నష్ట ఇరుకు ఇబ్బందులు సమస్యలు అవి ఎలాంటివైనా కావచ్చు, ఎన్నైనా కావచ్చు. అవి ఎన్నైనా నీ మీదకి వస్తూ ఉండొచ్చు గాక. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే వాటికి నీకు మధ్య ఎవరిని పెట్టు? దేవుని పెట్టు. ఆయనే చూసుకుంటాడు. మీరు ఓరకనే నిలబడి చూడండి, మీరు కాదు యుద్ధం చేసేది అన్నాడు మోషే గారు. ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఐగుప్తీయులను మరి అన్నాడు మీరు చూడండి. ఈరోజు మనకు ఒక వాగ్దానం, ఈ జూలై నెల మన సమస్యలను, మన కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు. నీ సమస్యలను సరళం చేయగలడు. నీ సమస్యలు, నీ కన్నీటిని తొడవగలిగే దేవుడు ఆయన. నీకు అభయమునిచ్చే దేవుడు ఆయన. గుంటలో పడకుండా గుంటను దాటించి అభయాన్ని ఇచ్చే దేవుడు, నేనున్నానని చెప్పే దేవుడు, కన్నీటిని తుడిచి పాటనిచ్చే దేవుడు, చేతికి సితారానిచ్చే దేవుడు, వాయిద్యమునిచ్చే దేవుడు. నీకు ఎంతమంది అయినా ఉండొచ్చు, అలాంటి వాళ్ళైనా ఉండొచ్చు. వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఈ రోజున గుంటలో ఉన్నారు. నువ్వు దేవుని దగ్గర ఉన్నావు, దేవుని చేతిలో ఉన్నావు. దేవుడు చేసిన మేళ్ళను బట్టి దేవుని స్తుతించు. దేవుడు చేస్తున్న మేలులను బట్టి దేవుని స్తుతించు. దేవుడు చేయబోయే మేళ్లను బట్టి దేవుణ్ణి స్తుతించడం నేర్చుకుందాం. ప్రార్థనలో దేవుని గణపరచడం నేర్చుకుందాం. మన యొక్క విజ్ఞాపనలో దేవుణ్ణి మహింపరచడం నేర్చుకుందాం. మన ప్రార్థనలో దేవుడు మన యొక్క కన్నీటిని, మన దుఃఖాన్ని నాట్యముగా, ఆనందంగా మార్చగలిగిన సార్వభౌముడు. మనం అలాంటి జీవితం జీవించి దేవునికి మహిమకరంగా ముందుకు సాగుదుముగాక. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.